హలో నమస్తే. రాజస్థాన్‌లో కర్ణిసేన అనేటువంటి రాజ్‌పుత్ అనేటువంటి ఆ కేటగిరీకి చెందినటువంటి ఒక రాజ్‌పుత్ కర్ణిసేన అనేటువంటి ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తి 25 మంది ఎంపీలని, రాహుల్ గాంధీని కాల్చి చంపేస్తా అన్నాడు. ఒక వీడియో పెట్టాడు నిన్న. ఏమని, ఇతను కోట అంటే ఇది అతనిది కోట అంట. ఆ కోట, రాజస్థాన్లో ఉన్న కోటాలో నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి రాహుల్ గాంధీని ప్లస్ ఒక 25 మంది ఎంపీలని పార్లమెంట్లో మీ అందరినీ కాల్చి చంపేస్తాను అని ఒక వార్నింగ్, థ్రెటనింగ్ వీడియో పెట్టాడు. వెంటనే పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. అఫ్కోర్స్ అతన్ని ఏందైపోయింది, అతని బాధ ఏంది, ఎందుకు అన్నాడంటే ఓం బిర్లా, ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లాకి అడ్డుపడుతున్నారు కదా పార్లమెంట్లో, వీళ్ళు ఎంపీలు మొత్తం గొడవ చేస్తున్నారని ఓం బిర్లా దగ్గర ఇతను ఆ వీడియో పెట్టాడట. ఏంటి ఇతను ఎందుకు ఓం బిర్లాకి ఇతనికి సంబంధం అంటే ఏం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఓం బిర్లా మేబీ రాజ్‌పుత్ అయ్యి ఉండొచ్చు, తెలియదు అతని క్యాస్ట్ ఓం బిర్లాది. అక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి క్యాస్ట్ ఏంది నాకు తెలియదు, బట్ రాజ్‌పుత్ అయ్యి ఉండొచ్చు. బట్ అయితే అతనైతే రాజస్థాన్ అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. రాజ్‌పుత్లు ఎవరు? అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఓకే, సో పార్లమెంటులో స్పీకర్కి అడ్డుపడటం ఇవన్నీ కామన్ కదా. అక్కడ కులాలు ఏముంటాయి, పార్లమెంట్లో కులాలు ఏముంటాయి, ఆయన స్పీకరు, వీళ్ళు ఎంపీలు, వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. సో ఇక్కడ ఈ రాజ్‌పుత్కి సంబంధించిన ఈ కర్ణిసేన వాళ్ళు ఈ 25 మందిని ఎంపీలని ప్లస్ రాహుల్ గాంధీని చంపేస్తానని అంటాం చాలా ఆశ్చర్యం వేసింది. బట్ ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత వెంటనే అర్రే అతనికి మాకు సంబంధం లేదంటారు కదా సంఘాలు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ వాళ్ళకి ఎవరు కర్ణిసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. ఏమని, ఇతనికి మాకు సంబంధం లేదు, అతను పర్సనల్ కెపాసిటీలో అట్లా వీడియో పెట్టాడు, మేము వైలెన్స్ని, ఇట్లాంటి హింసను ప్రేరేపించము అని చెప్పేసి ప్రెస్ మీట్. అంటే ప్రెస్ ముందుకు వచ్చి మేము హింసను ప్రేరేపించినప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అదే చేస్తున్నారు. ఏమంటారు, చర్చ్కి వెళ్తారు, మసీదులకు వెళ్తారు. మన రీసెంట్గా ఒక ముస్లిమ్స్కి సంబంధించిన ఒక పెద్దలతో పిలిచి అక్కడ ఫోటో షేర్ చేశాడు, మీకు తెలుసు కదా మోడీ గారు. ఓకే, అంటే మోడీ గారు ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తున్నారంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు బాయి మా అందరం ఒకటే, ఎలాంటి హింసకు తావులేదు నా యొక్క అధికారంలోని ఆయన ఒక సిగ్నల్ ఇస్తాడు మోడీ గారు. అదే గతంలో ఈయన రాజ్దీప్ సర్దేశాయ్ అతను ఒక వీడియో పెట్టాడు. అది నేను ఎన్నిసార్లు పెట్టినా దాన్ని నేను మెన్షన్ చేస్తాను, ఎందుకంటే అతను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కొద్దిగా గట్టిగా ఇట్లాంటి విషయాల్లో మైనారిటీ హింస మీద మాట్లాడుతున్న ఏకైక జర్నలిస్ట్ అతనే, రాజ్దీప్ సర్దేశాయ్. అతన్ని ఎందుకు రిఫర్ చేస్తున్నా అంటే, అతను ఏమన్నాడంటే మోడీ గారు మీరు ఇట్లా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి మీటింగ్లు పెట్టే బదులు ప్లస్ క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మీరు చేసే బదులు మీరు ఎందుకు ఒక 2 నిమిషాలు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి, లేదంటే ఒక చిన్న 2 నిమిషాలు వీడియో రిలీజ్ చేసి ఎవరెవరైతే మీ ఫాలోవర్స్ ఉన్నారో, మీరు నిజంగా నన్ను అభిమానిస్తే ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద దాడి చేయకండి అని ఒక 2 నిమిషాలు వీడియో పెడితే సరిపోయింది కదా. అన్ని మతాలని మీరు ప్రేమగా చూసుకుంటారని ప్రజలు నమ్ముతారు కదా. ఈ చర్చిలకు పోవటం ఎందుకు, ముస్లిమ్స్ని పిలవటం ఎందుకు, బిషప్ని పిలవటం ఎందుకు అని రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పింది. అది వండర్ఫుల్ కదా. అది 2 నిమిషాలు వీడియో బదులు చేస్తే, కానీ అది చెయ్యరు. ఎందుకు, అంతర్గతంగా కన్ను కొడతారు. కన్ను కొట్టేసి లేపేయమని చెప్తే కొడతారు, అటాక్ చేస్తారు. ఇప్పుడు అతను అదే చేశాడు. ఏమని, 25 మంది ఎంపీలని రాహుల్ గాంధీని చంపేస్తా అన్నాడు. అంటే అర్థం ఏంటి, అక్కడ కర్ణిసేన వాళ్ళకేమో మాకు సంబంధం లేదన్నారు. ఇది యాక్చువల్గా కాంట్రవర్సీ. అంటే ఓం బిర్లా గారికి అడ్డం పడ్డారని చంపడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ కర్ణిసేనను మొదలెట్టిన పర్పస్ ఏంటి, అసలు ఏంటి కర్ణిసేన అనేవాళ్ళు? వీళ్ళు 2006లో మొదలెట్టారు దీన్ని. ఇతను లోకేంద్ర సింగ్ కాల్వి అనే ఒక అతను ఈ 2006లో ఇది పెట్టాడు. ఇది పొలిటికల్ పార్టీ కాదు. వాళ్ళు స్టార్టింగ్లో ఎందుకు పెట్టారు ఈ సంఘం అంటే, వాళ్ళు ఏమన్నా రాజ్‌పుత్ హిస్టరీని రకరకాల సినిమాల్లో చూపిస్తున్నారు, మా రాజ్‌పుత్ హిస్టరీని తప్పుడుగా చూపిస్తున్నారు, పద్మావతి లాంటి సినిమాలో కాంట్రవర్సీ చేశారు రాజ్‌పుత్ హిస్టరీని, మా పొలిటికల్గా, నేషనల్గా ఇట్లాంటి స్టేట్ ఇష్యూస్ని మా యొక్క కమ్యూనిటీకి, రాజ్‌పుత్ కమ్యూనిటీకి వాళ్ళ యొక్క క్యాండిడేట్లని సపోర్ట్ చేయటం, వాళ్ళ యొక్క కాజ్ని సపోర్ట్ చేయటం,
ఇట్లాంటివన్నీ చేస్తూ వాళ్ళు చేస్తారు. అంటే కులం మీద పెట్టబడింది రాజపూతి కర్ణిసేన. ఇప్పుడు మేబీ ఓం బిర్లా గారికి సపోర్ట్ చేస్తూ అది ఇవ్వడానికి కూడా కారణం ఇదే అయ్యి ఉండొచ్చు. ఎందుకు అతను ఓం బిర్లా మేబీ రాజపూత్ అయ్యామో తెలియదు, ఓకే అయి ఉండొచ్చు, ఓకే. ఆర్ఎల్స్ ఏదో రిలేషన్ ఉంది ఓం బిర్లాకి అతనికి, అదర్వైజ్ ఇతను ఇలా పెట్టడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పేరుకి కర్ణిసేన అనే కానీ పేరుకి ఒక రాజ్పుత్ అనేటువంటి కమ్యూనిటీకి సపోర్ట్గా మేము పెడుతున్నామని అంటారు. కానీ మేజర్గా వాళ్ళ యొక్క ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ మొత్తం కూడా ఈ యొక్క కల్చరల్ ఇష్యూస్, నేషనలిస్ట్ ఇష్యూస్, ఈ ఎన్డీఏ మోడీ గారు అమిత్ షా గారి యొక్క ఐడియాలజీలోనే ఈ యొక్క కర్ణిసేనని రన్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు డామినెంట్ సొసైటీ, ఇప్పుడు కర్ణిసేన డామినెంట్ సొసైటీ కదా, ఎందుకు డామినెంట్ సొసైటీ భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు? మీకు చరిత్రలోకి వెళ్తే మీకు తెలిసిద్ది. గతంలో ఎందుకు వీళ్ళు ఈ యొక్క డామినెంట్ సొసైటీ మొత్తం కూడా ఎక్కువగా బ్రాహ్మిన్స్ కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, కొద్ది గొప్ప దళితులు, శూద్రులు అంటే 4th and 5th క్లాస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కొద్దిగా ఇక రీజనల్ పార్టీస్ని, కొద్దిగా ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలని వాటిని సపోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, తమిళనాడులో డిఎంకే లాంటివి, అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇట్లాంటి పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళని అక్కడ 2-3 రాష్ట్రాల్లో. సో ఇవి ఎందుకు చేస్తున్నారంటే కొద్దిగా ఎస్సీ ఎస్టీ బీసీలు, శూద్రులు ప్లస్ దళితులు అనమాట, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అప్పర్ కమ్యూనిటీస్ మొత్తం కూడా బీజేపీకి, ఎన్డీఏకి సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? చరిత్ర. 1990 అసలు బీజేపీ ఎలా ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది బీజేపీ? సమ్మేర్ వాళ్ళు ఎప్పుడు పార్టీని పెట్టినా సరే బీజేపీ ఎప్పుడు పుంజుకుంది. మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే బీజేపీ ఎప్పుడు పుంజుకుందంటే 1990 తర్వాత బీజేపీ పుంజుకుంది. 1990 తర్వాత ఏం జరిగింది? 1990లో మండల్ కమిషన్ ప్రకారం బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు. మండల్ కమిషన్ యొక్క దాని ప్రకారం బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు 1990లో. ఎప్పుడైతే బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారో 1990లో, అప్పటి వరకు కాంగ్రెస్కి అండగా నిలబడ్డ అగ్రవర్ణాలు మొత్తం అందరూ కాంగ్రెస్కి అండగా ఉండే, అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? కాంగ్రెస్ వాళ్ళు 70 సంవత్సరాలు పరిపాలించారు, మీరేం సాధించారు? కాంగ్రెస్ వాళ్ళు 70 సంవత్సరాల చరిత్రలో మీరు పొడిచింది ఏంది, పీకింది ఏంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బీజేపీలో ఉండి వీళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. అంటే వాళ్ళే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది వీళ్ళే, మొఘల్స్ దగ్గర ఉంది వీళ్ళే, ఆర్యులు వీళ్ళే, మొత్తం వాళ్ళే. కాంగ్రెస్లో ఉంది కూడా వాళ్ళే, కాంగ్రెస్లో కూడా వాళ్ళే ఉండి వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క బీసీలకి రిజర్వేషన్ మండల్ కమిషన్ ప్రకారం బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారో, ఈ యొక్క డామినెంట్ సొసైటీ మొత్తం బీజేపీ వైపుకి మళ్ళింది రిజర్వేషన్స్ కోసం. రిజర్వేషన్ మొన్నటిదాకా ఎస్సీ ఎస్టీలు అంటే ఏదో భరించాము, ఏదో 15-20%, బీసీలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 40% జనాభా, మొత్తం 70-80% రిజర్వేషన్ కిందకి వెళ్ళిపోతారని స్లోగా భారతీయ జనతా పార్టీని పైకి లేపారు అగ్రవర్ణాలు కలిపి. చరిత్ర అదే. మీకు కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి. 1990లో ఎందుకు పుంజుకుంది, బాగా బలం వచ్చింది బీజేపీ కంటే? మండల్ కమిషన్ బీసీ రిజర్వేషన్. బీసీలకి అది అర్థం కాల, బీసీల రిజర్వేషన్ పెట్టారని ఆ పార్టీ యొక్క స్ట్రెంగ్త్ వచ్చిందని వీళ్ళకి తెలియట్లా, బీసీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి తెలియట్లా. ఇప్పుడు అందుకని వీళ్ళందరూ ఇప్పుడు ఈ కర్ణిసేన అతను కూడా ఒక కమ్యూనిటీ మీద, ఒక రాజ్పుత్ కమ్యూనిటీ మీద పెట్టాడు అతను కర్ణిసేన అనేది. ఓం బిర్లా గారిని అన్నారని చెప్పి వాళ్ళకి సంబంధం లేదు, అసలు బీజేపీ వాళ్ళు ఏం కాదు కదా వాళ్ళు. బట్ ఏంటి, వర్ణము, రాజ్పుత్ అనేటువంటి కర్ణిసేన ఒక వర్ణము, వాళ్ళు కూడా అదే ఐడియాలజీలో ఉన్నారు, ఎన్డీఏ ఐడియాలజీలో ఉన్నారు, సింక్ అయింది. ఓం బిర్లా గారు మా రాష్ట్రం, అంటే రాజస్థాన్, అతను ఓం బిర్లా రాజస్థాను కర్ణిసేనకి మేబీ వాళ్ళ యొక్క రెస్పెక్టెడ్ పర్సన్ అనుకుంటా. మిమ్మల్ని ఇంకొకసారి కనుక ఓం బిర్లా గారిని మీరు ట్రబుల్ ఇచ్చారంటే మేము కాల్చి చంపేస్తామని చెప్పి అన్నాడు ఇతను. అది జరిగింది. ఎనీవే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇన్ఫర్మేషన్